కర్ణాటకలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కుతున్నాయి. 2.5 ఏళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో త్వరలో అధికార బదిలీ జరగనుందనే ప్రచారం జోరందుకుంది. బీహార్ ఎన్నికలు ముగియగానే అధికార బదిలీపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని కూడా ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సీఎం పీఠంపై కూర్చోబోతున్నట్లు సమాచారం అందుతోంది. అయితే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో సహా కాంగ్రెస్ ప్రముఖులు దీన్ని ఖండిస్తున్నారు. కానీ ఇటీవల సీఎం కుమారుడు ఎమ్మెల్సీ యతీంద్ర చేసిన వ్యాఖ్యలతో మళ్లీ చర్చ మొదలైంది. ఇదే సమయంలో వచ్చే నెలలో కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశానికి ముహూర్తం నిర్ణయించారని కూడా చెబుతూ ఉండటం అధికార బదిలీ వార్తలకు బలాన్ని ఇస్తోందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బెళగావి జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న యతీంద్ర సిద్ధరామయ్య తన తండ్రి సీఎం సిద్ధరామయ్య రాజకీయాల్లో చివరి దశకు చేరుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో వారం రోజులుగా రాష్ట్రంలో ఎవరి నోట విన్నా కూడా అధికార బదిలీపైనే చర్చ జరుగుతోంది. అయితే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఉన్న పలంగా కూడా పదవి నుంచి తప్పిస్తే తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లవుతుందని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అధికార మార్పిడి కోసం పక్కా వ్యూహంతో పావులు కదుపుతున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. నిజానికి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడే సీఎం పదవిని ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెరి 2.5 ఏళ్లు కూడా పంచుకుంటున్నారని షరతు విధించినట్టుగా కూడా వార్తలు వినిపించాయి. కర్ణాటకలో అత్యధికులు ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, అల్పసంఖ్యాకులుగా నాయకత్వం వహించే సిద్ధరామయ్యకు ధీటైన నేత పార్టీలో లేరు. ఇక సామాజిక సమీకరణాల ద్వారా బీసీలను అత్యధికులుగా చూపిన భవిష్యత్తులో వారికి అండగా ఉండే గట్టి నేత ప్రస్తుతానికి లేరు. మొదటి నుంచి సామాజిక సమీక్షను వ్యతిరేకించే ఒక్కలిగా లింగాయత నేతలు సిద్ధరామయ్యను పరోక్షంగా వ్యతిరేకిస్తున్నారు. ఎంబీ పాటిల్, హెచ్కే పాటిల్, ఈశ్వర్ ఖండ్రే లింగాయతులు కాగా వీరెవరూ సిద్ధరామయ్యకు ప్రత్యామ్నాయం కాదని కూడా ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఒక్కలీగల్లో డీకే శివకుమార్, కృష్ణ భైరే గౌడ, చలువరాయస్వామి, కె వెంకటేష్, భైరతి సురేష్ వీళ్ళున్నా కానీ డీకే మినహా మిగిలిన వారు ఇటు సిద్ధు మద్దతుదారులుగా ఉన్నారని ప్రచారం జరుగుతుంది. ఒక్క డీకే మాత్రమే సిద్ధరామయ్యను ఢీకొట్టగల నేతగా కన్నడ ప్రజలు భావిస్తున్నారు. డిసెంబర్లో ఒక్కలిగా నాయకత్వం ఏర్పాటు చేయాలని ఆ సముదాయాలు కూడా ఎమ్మెల్యేలు యత్నిస్తూ ఉన్నారు. ఇక ప్రస్తుతం పార్టీలో 25 మంది ఒక్కలిగా ఎమ్మెల్యేలు ఉండగా వీరంతా డీకే నాయకత్వం నవంబర్లో చోటు చేసుకునే రాజకీయ మార్పుతో లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి శివకుమార్ సైతం తాను సీఎం అయ్యే అవకాశాలపై తరచూ వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఇక సీఎంగా సిద్ధు 2.5 ఏళ్ల పదవీ కాలం పూర్తవడంతో ఆయన తప్పుకునే సమయం వచ్చిందని కాంగ్రెస్ అధిష్టానం ఇటీవల సంకేతాలు పంపినట్లు చెబుతున్నారు. అయితే ఏ కారణం లేకుండా రాజీనామా చేయించడంపై సుదీర్ఘ చర్చలు కొనసాగించిన కాంగ్రెస్ అధిష్టానం కాంగ్రెస్ బలోపేతానికి కామరాజ్ మోడల్ను తెరపైకి తీసుకువచ్చి సిద్ధుతో రాజీనామా చేయించాలని నిర్ణయించిందని ప్రచారం జరుగుతోంది. నవంబర్ 20 నాటికి కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్ల పదవీ కాలం పూర్తి చేసుకోనుంది. దీంతో అధికార బదిలీకి ఇదే సరైన సమయంగా భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ మొత్తం మంత్రివర్గాన్ని రాజీనామా చేయాలని కోరనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే సీఎం సిద్ధరామయ్యతో రాజీనామా చేయిస్తారా లేదా అన్న విషయంపై క్లారిటీ లేకపోయినా పార్టీలో కొత్త రక్తం నింపాలనే డిమాండ్ కూడా ఎక్కువగా వినిపిస్తున్నందువల్ల దాదాపు 15 మంది మంత్రులపై ఇటు వేటు కత్తి పడుతోందని కూడా టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే రెవెన్యూ మంత్రి కృష్ణ భైరేగౌడ స్వచ్ఛంగా తప్పుకుంటారని కూడా ప్రకటించారు. దీంతో సీనియర్లు పరమేశ్వర, రామలింగారెడ్డి, మహాదేవప్ప, శివరాజ్ తంగడిగే, కె వెంకటేష్, ఈశ్వర్ ఖండ్రే, ఎంబీ పాటిల్, శివానంద్ పాటిల్, దినేష్ గుండావర్ తదితరులు తప్పుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయంటున్నారు. ఇదే జరిగితే డిసెంబర్లో బెళగావిలో నిర్వహించే విధానసభ సమావేశాలకి కొత్త నాయకత్వం కొలుగుదీరే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది.